వెల్కమ్ టు టీబీసీ. పహల్గామ్ టెర్రరిస్ట్ అటాక్కి సహకారం అందించిన లష్కర్-ఏ-తోయిబాకి చెందిన కశ్మీర్ లోకల్ ఉగ్రవాదులు ఆదిల్ హుస్సేన్ ఠోకర్ మరియు ఆసిఫ్ షేక్ ఇల్లు బాంబ్ బ్లాస్ట్లో పేల్చివేయబడ్డాయి. పహల్గామ్ టెర్రరిస్ట్ అటాక్ తర్వాత ఆర్మీ ట్రూప్స్ చేస్తున్న సర్చ్ ఆపరేషన్లో ఆదిల్ హుస్సేన్ ఠోకర్ మరియు ఆసిఫ్ షేక్ ఇళ్లను తనిఖీ చేయడానికి వెళ్లిన ఆర్మీని చంపాలని అనుకున్న ఈ టెర్రరిస్టులు తమ ఇళ్లలో ముందుగానే బాంబులు అమర్చారు. అయితే ఈ ప్రమాదాన్ని ముందుగా గుర్తించిన సైనికులు టెర్రరిస్టులు వేసిన ప్లాన్ నుంచి బయటపడ్డారు. అయితే దీనిపై పహల్గామ్ అటాక్కి టెర్రరిస్టులకి సహకారం అందించిన ఆదిల్ హుస్సేన్ ఠోకర్ చెల్లెలు మాట్లాడుతూ, పక్కా ప్లాన్తోనే నన్ను పక్కింటికి పంపించి నా కళ్ళ ముందే ఆర్మీ వాళ్ళే మా ఇంటిని బాంబులతో పేల్చివేశారని, అలాగే తన తల్లిదండ్రులను అరెస్ట్ చేశారని చెప్పింది. అలాగే పహల్గామ్ టెర్రరిస్ట్ అటాక్కి మాకు ఏ సంబంధం లేదని, మేము అమాయకులం, మాకేమీ తెలీదు అంటూ ఆదిల్ హుస్సేన్ ఠోకర్ చెల్లెలు స్టేట్మెంట్ ఇచ్చింది. మరోవైపు పహల్గామ్ అటాక్కి సంబంధించిన టెర్రరిస్టుల ఊహా చిత్రాలను రిలీజ్ చేసిన కశ్మీర్ పోలీస్ వారిని పట్టించిన వారికి 20 లక్షల రివార్డ్ని ప్రకటించింది. థ్యాంక్ యూ.